నిజామాబాద్ జిల్లాలో రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 16 మందిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ పోలీసులు కోర్టుకు తరలించిన నేపథ్యంలో 5గురికి జైలు శిక్ష, 11 మందికి 10,000 చొప్పున జరిమానా విధించింది కోర్టు. నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన దిశ మీటింగ్ని ఏర్పాటు చేశారు. దిశ మీటింగ్లో అనేక అంశాలు చర్చించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ జాతీయ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్కు అభినందనలు తెలిపారు. ఆయనకు అదేవిధంగా ఆయన బీహార్, ఛత్తీస్గఢ్ రాజకీయాలకు కీలక పాత్ర పోషించారు. ఆయనని కొనియాడిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. సన్నాహక సమావేశంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా గణేష్ బిగాల గుప్తా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డిలు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను నిలబెడతామని చెప్పి కొనియాడిన పరిస్థితి నెలకొంది.